దేవుని చిత్తము చేయటం ఉత్తమం అండి. దేవుని చిత్తం ఇదని నీ జీవితంలో తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆ చిత్తానికి లోబడకుండా నువ్వేదో దాన్ని సర్ది పెట్టుకుందామని చూస్తే దేవుని చిత్తంలో వాడబడలేవు. నీ పట్ల దేవుని చిత్తం ఉంది. ఈ ఇయర్ లాస్ట్లో ఈ మాట మనం అందరం ప్రార్థిద్దాం. నీ చిత్తమైతే కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాం. ఎందుకు? నీ చిత్తమైతే కొత్త సంవత్సరంలో ప్రవేశింపజేయ. నా ఇష్టం నేను చేసుకుంటా. ఏం చేసుకుంటావు? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నీ మాట ప్రకారంగా నా కొరకు నీ ఆయుష్ పెరిగిస్తే నీ మాట చొప్పున బ్రతుకుతాను. యూనో, చాలాసార్లు ఇప్పటికే మీరు దేవుని మాటను పెడచెవిన పెట్టారు. దేవుని చిత్తాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు. దేవుని చిత్తాన్ని కొందరు సగసగం చేస్తున్నారు. దేవుని చిత్తాన్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకుంటున్నారు, ఆల్టరేషన్ చేసుకుంటున్నారు, మీకు వచ్చిన ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటున్నారు. బట్ పరిపూర్ణమైన ఆయన చిత్తం ఎరగటం ఒక వంతు, అది తెలియజేయబడినప్పుడు దానికి లోబడటం చాలా ముఖ్యం. హల్లెలూయా.